బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. కీర్తి, అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజకీయ రగడ చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే సిరిసిల్ల జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు తరిమి కొట్టారని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్యలో తోపులాట్లో పోలీసులు మాత్రము లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జీలో పలువురికి గాయాలైనట్లు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే మొత్తానికైతే ఈ క్యాంపు రాజకీయాలు మాత్రము చాలా రసవత్తరంగా మారినాయని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే అక్కడ గెలిచిన బీఆర్ నాయకులు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ వర్గానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదని చెప్పేసి అన్నారు. అయితే అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మాత్రం గట్టి యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. కీర్తన. ఓకే, థ్యాంక్ యూ సంపత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కాకాని కొన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కాకానిని బెంగళూరులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. కాకాని కేసును విచారించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో పలుమార్లు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు గైహాజరయ్యారు. దీంతో నిన్న రాత్రి కాకాని పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకానిని తరలించనున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కాకాని కొన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కాకానిని బెంగళూరులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది ఫిబ్రవరి 16వ తేదీ. అనంతరం కూడా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 దఫాలుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 దఫాల నోటీసులు కూడా స్పందించి విచారణకు రావాల్సింది పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుమారుగా ఏప్రిల్ 1వ తేదీ అంటే సుమారుగా 55 రోజుల పైనుండి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలియలేదు. కాకాని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు పలు బృందాలకు ఏర్పడి ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే
నిన్న రాత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి నేరుగా కూడా నెల్లూరుకు తరలించడం జరిగింది. ఇక్కడ పోలీసులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైనా ఎంత పూర్తి చేయడం, అనంతరం కూడా ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిటిసి కాలేజీలో కాసేపు విచారించిన తర్వాత, కొన్ని గంటలు విచారించిన తర్వాత ఈ రోజు వెంకటగిరి కోర్టులో అయితే హాజరుపరిచారు. ఈ వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన లాయరు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన లాయర్లు ఇద్దరు కూడా తమ వాదోపవాదాలు వినిపించారు. వాదోపవాదాలు విన్న తర్వాత సుమారుగా 3 గంటల పైనే 2 గంటల పైనే వాదోపవాదాలు జరిగాయి. అలాగే ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి విష్ణు వర్మ కాకాని గోవర్ధన్ రెడ్డికి 16 రోజుల పాటు రిమాండ్ ఇస్తూ తీర్పునిచ్చారు. ఈ 16 రోజుల రిమాండ్ తీర్పునిస్తే అలాగే జైలు కూడా నెల్లూరులోని సెంట్రల్ జైల్లోనే కాకాని ఉంచడం జరుగుతోంది రిమాండ్ ఖైదీగా. సో మొత్తం మీద ఇటు కాకానికి సంబంధించి రోజారెడ్డి వైసీపీ లీగల్ సెల్ లాయర్ కూడా వాదించారు. అలాగే పోలీసుల తరఫున కేసు వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్ కూడా పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. సో వీళ్ళిద్దరూ కూడా సుమారుగా 2 గంటల సేపు తీవ్రంగా వాదోపవాదాలు జరిగినట్టు మనకు తెలుస్తుంది. కొంత సమాచారం మేరకు రిమాండ్ రిపోర్ట్ కాస్త తప్పుగా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది పోలీసులు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు పొద్దున అరెస్ట్ చేసిన తర్వాత అది బెంగళూరులో ఈ రోజు పొద్దున అరెస్ట్ చేసి కేవలం 9 గంటలకల్లా నెల్లూరు తీసుకొచ్చినట్టు ఎంత కూడా కొంత రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు రాసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నెల్లూరుకి సుమారుగా 280 నుంచి 320 కిలోమీటర్ల పైన ఉంటుంది. కనీసం ఎంత వేగంగా జర్నీ చేసినా 5 గంటల పైన పడుతుంది. ఈ లోపు పొద్దున్న 7 గంటలకి అక్కడ అరెస్ట్ చేయడం, 9 గంటలకి నెల్లూరు తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో ఇవన్నీ కూడా న్యాయమూర్తి పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది లోపల. అలాగే మరొక అంశం, 2 గంటల లోపు ఇక్కడికి తీసుకురావడమే కాదు, మొత్తం పోలీసు ఏదైనా కూడా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత కూడా నేరుగా వెంటనే కూడా వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య పరీక్షలు కూడా వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారని చెప్పి పోలీసులు చెప్పడంతో ఇదంతా కూడా కొంత రిమాండ్ రిపోర్ట్ తప్పుగా ఉంది, సరిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తిరిగి అన్ని విన్న తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజీబీఎస్ మహిళా కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నూలి శ్రీనివాసరెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకి పాల్పడినట్లు కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్న వికలాంగురాలైన వీరవల్లి గంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. లేకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మీడియా ఎదుట కన్నీరు పెట్టింది. చాలా కాలం నుండి తన లైంగిక కోరిక తీర్చాలని లాడ్జికి వెళ్దామని తనను ఒత్తిడి చేస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. తన కోరిక తీర్చలేదని తనను విధుల నుండి తొలగించి ఈ విషయం బయట పెడతాననే భయంతో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని తెలిపింది. కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నూలి శ్రీనివాస్ పై ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. కామర్స్ లెక్చరర్గా 2014లో జాయిన్ అయ్యాను. 2014 నుంచి జాయిన్ అయిన తర్వాత అక్కడ సిస్టమ్ వర్క్ చేయడానికి కూడా ఎవరో లేకపోతే దాంతోపాటు టెక్నికల్గా కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కూడా చేస్తాను సార్. అయితే ఒక 3 మంత్స్ గడిచిన తర్వాత కరెస్పాండెంట్ గారు నాకు ఆయన ఏంటనేది నాకు తెలియదు అసలు. అప్పటి వరకు ఆయన ఏం చెప్పిన వర్క్ చేసేవారు. తర్వాత మరి ఆయనకి ఏ విధంగా మరి కనిపించానో నాకు తెలియదు. ఆయన ఒక రోజున ఒక మేడంతో కబురు పంపించి నాకు ఆఫీస్ ఉంది, గంగని తీసుకుని ఆఫీస్కి అని పంపించారండి. ఆఫీస్కి రమ్మంటే ఏ ఆఫీస్ అని అడిగాను. నాకు అసలు అది లాడ్జ్ అన్న విషయం కూడా తెలియదండి. అప్పట్లో నాకు కాలేజీ అది అతనిది లాడ్జ్ అన్న విషయం తెలియదు. అయితే ఆ మేడం వచ్చి సార్ రమ్మంటే అది ప్రిన్సిపల్ గారికి చెప్పొస్తాను అనంటే వర్క్ ఏదో ఉందంటే అయితే ఇక ఏదైనా వర్క్ ఉంటే కాలేజీలో చేస్తాం కానీ లాడ్జ్లో చేయడం ఏంటని అడిగాను నేను. వర్క్ అడిగితే ఒక మేడం ఏడ్చాను నేను అంటే ఈ మాట అనగానే. మా కామర్స్ మేడం వచ్చి అన్నారు, నువ్వు ఎప్పుడైనా సరే ఇటు నుంచి తప్ప నువ్వు అటు నుంచి దారి వెళ్తే అమ్మ నాన్న కాదు నేను కొడతానని ఆవిడ నాకు కాచి కాపాడుకుంటూ వస్తున్నారు ఆవిడ అప్పటి నుంచి కూడా. అలా వస్తూ ఉండగా నాకు సాయంత్రం ఫోన్ చేసి ఏదో నిన్ను చూద్దామని నీతో సరదాగా ఉందామని రమ్మంటే నువ్వేంటి పెద్ద పోజ్ ఇచ్చావు అది ఇదని అన్నారు. 2018-19 ఆ టైంలోని అతను ఒక రోజు నాకు ఫోన్ చేసి అన్నారు, మేడం గంగా నీతో పని ఉందని చెప్పి మాట్లాడతానని చెప్పి అతను చాంబర్స్లో పిలిచి మాట్లాడతాను, నువ్వు నాతో భీమవరంలో సినిమాకి వెళ్దాము ఎక్కడికి వెళ్దామని అడిగి. సార్ వేరేగా ఏమనుకుంటున్నారు నాకు తెలియదు సార్, నేను రానని చెప్పేసాను. చెప్పిన తర్వాత అతను అక్కడి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు.
కరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే నాకు ఇవ్వాల్సిన సర్వీస్ని కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆ టైంలోని. ప్రిన్సిపల్ గారు మార్చిన తర్వాత ఆవిడకి నాకు కొన్ని ఇష్యూస్ పెట్టి ఆవిడని ప్రిన్సిపల్గా కూర్చోబెట్టి పాస్వర్డ్ ఐడీలు ఇవ్వద్దని నన్ను లాక్ చేశారు సార్. ఆయన నన్ను లాక్ చేసి ఆవిడ మీద కొన్ని లెటర్లు రాయమని నా ఇంటికి వచ్చే స్వయంగా లెటర్లు రాయించుకుని సంతకాలు తీసుకున్నాడండి. ఇవ్వకపోతే కనుక నీ సర్వీస్ ఉండదు, నీకు పర్మనెంట్ పోస్ట్ చేయను, నీకు ఏదొచ్చినా నేను హెల్ప్ చేయను చెప్పారండి. ఆ భయంతోనే రీసెంట్ గా ఆర్టీఓ ఆఫీస్ లో ఒక ఇష్యూ వస్తే దాన్ని కూడా నా సొంతంగా రాసుకునేవ్వకుండా నేను చెప్పినట్టు రాస్తావా రాయవని చెప్పి ఆయనే రాసిచ్చినటువంటి లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్లో కామర్స్ లెక్చరర్గా 2014లో జాయిన్ అయ్యాను. 2014 నుంచి జాయిన్ అయిన తర్వాత అక్కడ సిస్టమ్ వర్క్ చేయడానికి కూడా ఎవరో లేకపోతే దాంతోపాటు టెక్నికల్గా కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కూడా